వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి 8వ తరగతి ఆంధ్ర వైభవం నుండి కంటెంట్ అండ్ మెథడ్స్ ఇంపార్టెంట్వి తెలుసుకుందాం. ముందుగా కవి గురించి తెలుసుకుందాం. ఈ పాటను రాసిన కవి కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈయన కాలం 1918 నుండి 1986 వరకు. జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని బోండాడ గ్రామం. ఆధునిక కవులలో పేరు పొందిన కవి. గేయ సంపుటాలు, స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడా. ఈ పాటల్లోని కంటెంట్ తెలుసుకుందాం. పాడరా ఓ తెలుగువాడా అనే గేయ సంపుటి నుండి ఈ పాఠం స్వీకరించబడింది. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం. పాడడానికి అనువైనది గేయం. భాషా సాహిత్యంలో గేయానికి గొప్ప స్థానం ఉంటుంది. గేయం లయబద్ధంగా పాడడానికి వీలుంటుంది. గేయంలో శబ్ద సౌందర్యానికి, మాత్రా ఛందస్సుకి ప్రాధాన్యం ఉంటుంది. ఈ పాఠ్యాంశంలో విశేషాలు. కోహినూరు వజ్రాన్ని తన కురులలో నింపుకున్నది ఎవరు? కృష్ణానది. గోదావరి నదికి మరొక పేరు గౌతమి. ఏ నది శోభచే రాయలసీమ రత్నాల సీమగా మారింది? తుంగభద్రా నది. తెలుగుతనం ఎవరి కవిత్వంలో కనిపిస్తుంది? తిక్కన కవిత్వంలో. కొదమ సింహంలా విజృంభించినది ఎవరు? బాలచంద్రుడు. రాళ్ళు కరిగించగల సంగీతం ఎవరి కృతులలో ఉంటుంది? త్యాగయ్య కృతులలో. తెలుగు తల్లికి సొగసును కూర్చే శిల్ప సంపద ఎక్కడ ఉంది? హంపీలో ఉన్న శిల్ప సంపద. రాణి రుద్రమదేవి యుద్ధ నైపుణ్యం శత్రువులు పొగరు అణచడం, రక్తాన్ని పొంగేలా చేస్తుంది. తెలుగు జాతికి వెలుగుబాటలు తీర్చిన కవి ఎవరు? కందుకూరి. భరతనాట్యపు ముద్రలలో ఇనుమడించింది ఏది? తెలుగు పరువం. ప్రజల భాష కొరకు ఊపిరిలూదిన కవి గిడుగు వెంకటరామమూర్తి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులేనని చాటి చెప్పిన మహాకవి గురజాడ అప్పారావు. ఆంధ్ర రాష్ట్రం వేటితో అలరారుతోంది? గనులతో, నదులతో, నీళ్లతో, పసిడి పంటలతో, సిరి సంపదలతో, సహజ వనరులతో. కవి దేనిని స్వర్గంతో సమానంగా మార్చుకుందామని అన్నాడు? ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న నదులు ఏవి? గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్నా, చిత్రావతి. వీటిని ఆంధ్ర రాష్ట్రానికి జీవనదులుగా చెప్పవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో విహార కేంద్రాలుగా విరాజిల్లుతున్న ప్రదేశాలు: అరకులోయ, బెలూం గుహలు, హార్సిలీ హిల్స్, లంబసింగి, విశాఖ తీరం, వంజంగి, మేఘాలకొండ. చిత్రకళకు జీవం పోసిన వారు అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, సత్తిరాజు లక్ష్మీనారాయణ, వడ్డాది పాపయ్య. గోదావరి, కృష్ణమ్మలు గొప్పింటి తోబుట్టువులు. ఇందులో గల అలంకారం ఏది? అంత్యానుప్రాసాలంకారం. తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాష ఎవరి కాలం నుండి పరవళ్ళు తొక్కింది? నన్నయ్య. తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని ఆదరించేవారు లేక తెలుగు భాష 19వ శతాబ్దంలో కనుమరుగవుతూ వచ్చింది. కనుమరుగవుతున్న తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసిన తెలుగు భాషాభిమాని సిపి బ్రౌన్. విదేశీయుడైనప్పటికీ శిథిలమవుతున్న మన భాషకు జవసత్వాలు ఊది తేజోకాంతులతో వెలిగిపోయేలా చేసిన
ఆంధ్ర భాషోద్ధారకుడు సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. సిపి బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నారు? వెలగపూడి కోదండరామ పంతులు వద్ద. బ్రౌన్కి తెలుగు భాషలో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి పట్టిన సమయం 16 నెలలు. సిపి బ్రౌన్ చొరవతో ప్రచురితమైన గ్రంథాలు వేమన శతక పద్యాలు, వసుచరిత్ర, పల్నాటి వీరచరిత్ర, మనుచరిత్ర, కళాపూర్ణోదయం, కైఫియత్తులు, బైబిల్ కథలు. సిపి బ్రౌన్ తెలుగు భాషకు అందించిన వజ్రాయుధాలు ఏవి? తెలుగు, ఆంగ్లం తెలుగు నిఘంటువు. వేమన పద్యాలను తెలుగులోనికి అనువదించారు. ఇప్పుడు నానార్థాలు తెలుసుకుందాం. వర్షము అంటే వాన, సంవత్సరం. ధర భూమి, వెల. పై ఉదాహరణలో వర్షము అనే పదానికి వాన, సంవత్సరం అనే అర్థాలు ఉన్నాయి కదా. అలాగే ధర అనే పదానికి భూమి, వెల అనే అర్థాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక పదానికి గల వేరువేరు అర్థాలను ఆ పదం యొక్క నానార్థాలు అంటారు. అలాగే కాలం అంటే సమయం, నలుపు. దిక్కు, దిశ, శరణం. వ్యవసాయం కృషి, ప్రయత్నం. సీమ దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు నర్తించు, చలించు, ఆడవారు. పాడి క్షీరం, ధర్మం, న్యాయం. జాడ విధం, ఆచూకీ, దారి. ఇప్పుడు పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే ఏంటో తెలుసుకుందాం. కథనము యుద్ధము, పోరాటము. పై ఉదాహరణలో కథనము, యుద్ధము, పోరాటము అనే 3 పదాల యొక్క అర్థం ఒకటే. ఈ విధంగా ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ కూడా ఆ పదానికి పర్యాయ పదాలు. ఇప్పుడు మరికొన్ని పర్యాయ పదాలు తెలుసుకుందాం. రైతు అంటే హాలికుడు, కృషివలుడు. భూమి ధరణి, అవని. మోదం సంతోషం, ముదము. ఇల్లు గృహము, నిలయము. కరువు క్షామము, ఆహార కొరత. ఇప్పుడు ప్రకృతి వికృతులు తెలుసుకుందాం. ఉదాహరణ సంతోషము, సంతసము. పై ఉదాహరణలో సంతోషము అన్న పదం తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదం తెలుగు ప్రథమా విభక్తి ప్రత్యయమైన ము చేరి ఉంది. ఇలా సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. వీటిని తత్సమాలు అని కూడా అంటారు. సంతోషము అనే మాట తెలుగులో సంతసముగా మారింది. మూల పదంలోని అక్షరాలు తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా మారాయి. ఇటువంటి మార్పు పొందిన పదాలను వికృతి పదాలు అంటారు. వీటిని తద్భవాలు అని కూడా అంటారు. ప్రకృతి పదాలంటే సంస్కృత పదాలు, వికృతి పదాలు అంటే తెలుగు పదాలు. ఆశ్చర్యము అచ్చరువు, ప్రాంతము పొంత, ఆహారము ఓగిరము. బృంగారం బంగారం, సింహం సింగం. భాష బాస, హృదయం యద, కవిత కైత, పుస్తకం పొత్తం. మరికొన్ని ముఖ్యమైనవి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.